This is Sonika. Welcome to my channel Thoughts of Mind. Today's topic fashion illustrations. ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్ అంటే మీ మైండ్లో ఉన్న ఐడియాస్ని కనుక విజువల్గా అంటే కనిపించే విధంగా డ్రాయింగ్ టూల్స్ యూజ్ చేసి లేదా డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి అంటే కంప్యూటర్లో కూడా మీరు ఆ డిజైన్ని రిప్రజెంట్ చేయడాన్ని ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్ అంటారు. ఈ సబ్జెక్ట్లో మీరు బేసిక్ రోకి నుంచి అంటే స్టార్టింగ్ బేస్ నుంచి కూడా స్టిక్ ఫిగర్స్ అంటే ఏంటి, మూవింగ్ ఫిగర్స్ అంటే ఏంటి, ఫ్లెష్ అవుట్ ఫిగర్స్ అంటే ఏంటి, స్లీవ్స్, స్కర్ట్స్, నెక్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అనేది కంప్లీట్గా ఒక గార్మెంట్ని ఎలా డిజైన్ చేయాలి అనేది ఈ సబ్జెక్ట్లో మీరు కంప్లీట్గా నేర్చుకుంటారు. ఇప్పుడు మనం బేసిక్ రోకీస్ ఎలా డ్రా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే తప్పకుండా చూడండి, ఎందుకంటే ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అనే సబ్జెక్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఈ రోజు నుంచి ఫ్యాషన్ ఇల్లుస్ట్రేషన్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు చూడకపోతే చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక పేపర్ అండ్ స్కేల్ పెన్సిల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తరువాత మనం ఇక్కడ 10 హెడ్ ఫిగర్ అనేది డ్రా చేస్తున్నాం. సో దానికి 1 ఇంచెస్లో 10 హెడ్స్ అనేది మార్క్ చేసుకుంటున్నాం. తర్వాత ఎక్కడైతే మార్క్ చేసామో సో ఆ పాయింట్ దగ్గర మనం స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, అదేవిధంగా 10 హెడ్స్ అనేవి మనం మార్క్ చేసిన దగ్గర లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం నెంబర్స్ అనేది ఇస్తాం. 1 2 3 4 5 అలా 10 వరకు నెంబర్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ హెడ్లో అంటే ఫస్ట్ నెంబర్ ఉంది కదా, దానిలో 3/4 మనము సర్కిల్ అనేది డ్రా చేసుకుంటాం. అది ఫేస్లో ఉన్న హెడ్కి అంటే హెయిర్ స్టైల్ దానికి వస్తుంది. సో అక్కడ నుంచి స్లైడ్గా మనం ఫేస్ షేప్ అనేది ఇస్తాం. తర్వాత కింద 1 హెడ్ కింద 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్ వచ్చేసి మనకి షోల్డర్ లైన్ అవుతుంది. అండ్ థర్డ్ లైన్ దగ్గర వచ్చేసి మనకి వేస్ట్ లైన్ అవుతుంది, అంటే నడుము పార్ట్ వస్తుంది. ఫోర్త్ లైన్ వచ్చేసి హిప్ లైన్ అవుతుంది. హిప్ అంటే ఏంటి, సీట్, ఆ ఏరియా అనేది మనకి డ్రా చేస్తాం అన్నమాట. అర్థమైంది కదా? ఫస్ట్ హెడ్ కింద 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్ లైన్ అవుతుంది. థర్డ్ లైన్ వచ్చేసి వేస్ట్ లైన్ అవుతుంది. ఫోర్త్ లైన్ వచ్చేసి హిప్ లైన్ అవుతుంది. ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఫోర్త్ లైన్ అంటే హిప్ లైన్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని మనం షేప్ అనేది ఇస్తాం. తర్వాత 6th హెడ్ దగ్గర నీ పాయింట్ అంటే మోకాలు అనేది వస్తుంది. అండ్ 9th లైన్ దగ్గర మనకి చీలమండ అంటారు కదా, యాంకిల్ లైన్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు హిప్ లైన్ నుంచి నీ పాయింట్ వరకు జాయిన్ చేసుకోవాలి. అండ్ నీ నుంచి యాంకిల్ వరకు జాయిన్ చేసుకోవాలి. అండ్ యాంకిల్ టు టో పాయింట్ అంటే పాదం వచ్చే దగ్గర కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా కూడా మనం అవుట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి, అంటే ఫ్లెష్ అవుట్ ఫిగర్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. నేను డ్రా చేస్తున్నాను కదా, అదేవిధంగా 9 to 10 అనేది మనకి పాదం వస్తుంది, అంటే టోస్ అంటారు కదా. అండ్ నెక్స్ట్ నెక్ లైన్ మనం డ్రా చేసుకోవాలి. షోల్డర్ లైన్ అండ్ నెక్ లైన్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ డ్రా చేసుకుందాం. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో పాయింట్ అనేది వేస్ట్ లైన్ దగ్గర, రిస్ట్ పాయింట్ అంటే మణికట్టు అనేది హిప్ లైన్ దగ్గర వస్తుంది. సో ఇక్కడ నేను షోల్డర్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఎల్బో పాయింటింగ్కి సర్కిల్స్ ఇచ్చుకున్నా, అండ్ రిస్ట్కి కూడా సర్కిల్స్ ఇచ్చుకున్నా. సో ఇప్పుడు మనం దాన్ని జాయిన్ చేసుకుంటాం. షోల్డర్ టు ఎల్బో టు రిస్ట్ అయిపోయిన తర్వాత పామ్స్ అనేవి డ్రా చేసుకుంటాం, అంటే అరచేతులు అంటాం కదా, అది మనం డ్రా చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా ఉంది కదండి. దీన్ని మనం 10 హెడ్ ఫిగర్ అంటాము, బేసిక్ రోకీ అని కూడా అంటాం.
ఇప్పుడు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి 10 హెడ్స్లో ఫస్ట్ హెడ్ వచ్చేసి ఫేస్ అనేది డ్రా చేసుకుంటాం. సెకండ్ హెడ్లో మనకి ఫస్ట్ హెడ్ నుంచి 1/2 ఇంచ్ తీసుకుంటే అది షోల్డర్ లైన్ అవుతుంది. సెకండ్ హెడ్ దగ్గర మనకి బస్ట్ లైన్ వస్తుంది. థర్డ్ దగ్గర వేస్ట్ లైన్ అండ్ ఎల్బో లైన్ వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి హిప్ పాయింట్ అండ్ రిస్ట్ పాయింట్ అని చెప్పి వస్తుంది. 6th దగ్గర నీ లైన్ వస్తుంది. 9th దగ్గర యాంకిల్ వస్తుంది అండ్ 10th దగ్గర టో పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు అదే ఫిగర్కి హ్యాండ్ మూమెంట్స్ అనేవి చేంజ్ చేశాను. ఏం లేదు, షోల్డర్ టు మనం వేస్ట్ అనేది స్ట్రైట్ లైన్ ఇచ్చాం కదా ఇందాక. ఇప్పుడు కొంచెం మనం స్లాంట్గా అంటే కొంచెం సైడ్కి 1 ఇంచ్ గ్యాప్తో సైడ్కి డ్రా చేసుకొని ఫోల్డింగ్ అనేది మనం డ్రా చేసుకోవాలి. పిక్లో చూపించాను కదా, సేమ్ అదే విధంగా. ఇంతేనండి, సింపుల్ బేసిక్ క్రోకీస్. Thank you for watching guys, and don't forget to subscribe. Please like, share and comment.